డబ్బు ఆనందాన్ని ఇవ్వగలదా? ఆనందంగా జీవించడానికి గొప్ప గొప్ప విషయాలు జరగాల్సిన అవసరం లేదు. ఈ కథతో డబ్బుతో కొనలేనివి చాలా ఉన్నాయని తెలుసుకుంటాం. ఇక మొదలు పెడదామా? అనగనగా పింగళ అనే ఒక ఊరిలో శ్రీనివాస్ అనే ఒక సావుకారి ఉండేవాడు. అతని వద్ద పెద్ద పెద్ద భవనాలు, ఎంతో విలువ చేసే నగలు, డబ్బు, బట్టలు ఉండేవి. తన వద్ద ఎంతోమంది సేవకులు పనిచేసేవాళ్ళు. తన వద్ద ఎంత డబ్బు ఉన్నా తనకి ఏదో తెలియని అసంతృప్తి, అశాంతి. అదే ఊరిలో రంగ అనే ఒక రైతు నివసిస్తూ ఉండేవాడు. అతని వద్ద డబ్బు లేకపోయినా కూడా ఎంతో ఆనందంగా జీవిస్తూ ఉండేవాడు. అది గమనించిన షావుకారి దానికి గల కారణం ఏంటో తెలుసుకుందామని తన ఇంటికి బయలుదేరుతాడు. దారిలో వెళ్తూ అక్కడ పొలాల్లో పనిచేసే కూలీలను చూసి ఆశ్చర్యపోతూ, వీరు ఇంత ఆనందంగా ఎలా జీవించగలుగుతున్నారనే ఒక ప్రశ్నతో ముందుకు సాగిపోతూ ఆ రైతు ఇంటికి చేరుకుంటాడు శ్రీనివాస్. షావుకారు రావడాన్ని గమనించిన రైతు ఆ షావుకారు రావడానికి గల కారణం ఏమిటో తెలుసుకుంటూ తన ఇంట్లో ఆతిథ్యానికి రమ్మని పిలుస్తాడు. షావుకారికి ప్రతిరోజు పంచభక్ష పరమాన్నాలతో భుజించడం అలవాటు. కానీ ఇక్కడ రైతు కేవలం ఒక అరటాకు వేసి తనకు భోజనం పెట్టడం చూసి ఆశ్చర్యపోతూ అడుగుతాడు, నీ దగ్గర ఎటువంటి ధనము, అలాగే ఎటువంటి భవనాలు లేవు. అలాగే ఇక్కడ చూస్తే కేవలం తినటానికి ఒక కూర మాత్రమే ఉంది. అయినను నువ్వు ఇంత సంతోషంగా ఎలా ఉండగలుగుతున్నావు అని షావుకారి రైతును అడుగుతాడు. అప్పుడు రైతు సమాధానం ఇలా చెప్తాడు, నా దగ్గర ప్రస్తుతానికి సరిపడేంత డబ్బు అలాగే భోజనము ఉన్నాయి. నేను కేవలం ఈ క్షణం గురించి మాత్రమే ఆలోచిస్తాను. నాకు ఎటువంటి భవిష్యత్తు గురించి ఆలోచన లేదు. అందువల్ల నేను ఇంత ఆనందంగా ఉండగలుగుతున్నాను. కాబట్టి వర్తమానంలో జీవిస్తే శాంతి, ఆనందము మనతోనే ఉంటాయి.